అండ్ ఓయ్ బాగున్నారా అందరూ? ఈరోజైతే టేస్టీ టేస్టీ ములక్కాడతో సాంబార్ ఎలా చేయాలి ఏంటి అని ఒక స్పెషల్ టిప్స్ అయితే నేను పాటిస్తానండి. అది మీకు కూడా చెప్తాను. మీరు కందిపప్పు ఎంత తీసుకుంటున్నారో దాంట్లో సగం కందిపప్పు, సగం పచ్చిశనగపప్పు తీసుకోండి. కడిగేసి శుభ్రంగా నానబెట్టేసుకోండి. ఇలాగా అంటే కనుక మనకి అలా లోపలికైతే వెళ్ళిపోవాలి. 2 ముక్కలయిపోవాలి. అలా నానబెట్టుకుంటే కనుక మనకి గ్యాస్ గ్యాస్ అనేది పట్టదండి. సో, శనగపప్పు వల్ల మనకి ఇబ్బంది ఏం ఉండదన్నమాట ఎవరికీ. ఇలాగ ఉడకబెట్టేసుకున్న తర్వాత దాన్ని మిక్సీలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ములక్కాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగ కుక్కర్‌లోకి మనకి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్నయితే దాంట్లో వేసేసుకోండి. శనగపప్పు, కందిపప్పు మెత్తగా పేస్ట్‌లా చేసాం కదండీ ఉడకబెట్టుకుని, అది దాంట్లో అయితే వేసేసుకుంటున్నామండి. కొంచెం మిక్సీ జార్‌కి ఏదైనా కొంచెం అంటుకుంటే గనక కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయి, ములక్కాయలు, టొమాటో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాంబార్‌లోకైతే వేసేద్దామండి. ఏంటంటే ఎప్పుడూ కూడా సాంబారు గాని, పప్పుచారు గాని బాగా మరిగితే అండి టేస్ట్ అమోఘంగా, అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇలాగా మనం కొంచెం శనగపప్పు, కొంచెం కందిపప్పు వేసుకుంటే గనక ఆ టేస్ట్ ఒకసారి చూడండి. చాలా బావుంటుంది. చాలా అమేజింగ్‌గా అయితే ఉంటుంది. ఒక నిమ్మకాయ అంత చింతపండయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. దాన్ని మెత్తగా పిసికేసి దాంట్లో అయితే వేసేసుకోండి. వేసేసుకొని తగినన్ని నీళ్ళైతే పోసేసుకోండి. మనకి సాంబార్ ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి ఆ క్వాంటిటీలో నీళ్ళైతే పోసుకోండి. ములక్కాడల్లో కూడా 2 రకాలుంటాయండి. దేశీ ములక్కాయలుంటాయి. నెక్స్ట్ ఏంటంటే నాటు ములక్కాయలు. నాటు ములక్కాయలనుకోండి కొంచెం బ్రౌనిష్ కలర్ ఉంటుంది పైన బూడిద రంగులోని. నాటు ములక్కాయలతోని నేనెక్కువ ప్రిఫర్ చేస్తానండి. దొరికితే గనక అవే ఎక్కువ తీసుకుంటా ఉంటాను. దానివల్లేంటంటే, నాటు ములక్కాయలు గుమగుమలాడుతా ఉంటదనమాట. ఏం వండినా సరే. ఇటు సాంబారవ్వచ్చు, పప్పుచారవ్వచ్చు, లేదంటే కర్రీ అవ్వచ్చు. వాటి స్మెల్ ఇల్లంతా వస్తుంది. ఓహో! వీళ్ళు ములక్కాయ కూర చేసుకుంటున్నారా అంటారు. నాటు ములక్కాడలన్నమాట. కొంచెం పసుపయితే వేయండి. తగిన నీళ్ళైతే పోసేసుకున్న తర్వాత కాస్త పసుపు, దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం అండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మధ్యలో వేసుకోవచ్చండి. ఏమి ఇబ్బంది ఉండదు. 3 స్పూన్‌లయితే వేసానండి సాల్ట్ అనేది. అంటే ఇంకా సాంబారు మనం నం కుక్కర్‌లోనే కదా ఉడకబెట్టింది అని చెప్పేసి దాంట్లోనే నేను తయారు చేసేస్తున్నానండి. ఒక స్పూన్ కారమైతే వేసానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా! చిన్న అల్లం ముక్క వేసాను చూసారా? అదే టిప్ అండి. కొద్దిగా చిన్న అల్లం ముక్క వేసుకున్నామంటే గుమగుమలాడిపోద్ది సాంబార్ టేస్ట్ అనేది రెట్టింపు అవుతదనమాట. చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ. ఇలా సాంబార్ మరిగిపోయింది చూసారా? అలాగా ఆ చుట్టూ తెట్టులా వచ్చింది చూసారా? అది కూడా తీసేసి బయట వేసేసేయండి. బయట పారబోసేయండి. అలా గరిటెతో తీస్తే వచ్చేస్తది నురుగులా ఉన్నది. తీసి బయట వేసేసిన తర్వాత మనకు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం అండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టిప్ ఇది. ఇంకో టిప్ ఏంటంటే సాంబార్ పౌడర్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తాను కొంచెం. తర్వాత లిటిల్ బిట్ మనం పోపులో కనుక యాడ్ చేసుకొని పోపు పెట్టుకున్నట్లయితే ఆ సాంబార్ గుమగుమలు ఇంకా పెరుగుతాయన్నమాట. సాంబారు పోపులో గనక పోపంతా వేగిపోయిన తర్వాత వేసుకోవాలి. అది చూపిస్తాను. కొంచెం తగ్గిందని చెప్పి మనకి వేసాను. అగో చూసారా? ములక్కాయలు ఉడికిపోయి కలర్ చేంజ్ అయినియి. ఆ టైంలో మనకు ఉడికిపోయినట్టేనండి. ఇంకా మనం పోపనేది రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు నేను సాంబార్ పౌడర్ ఏసాను చూసారు కదా! సాంబార్ పౌడరేసి బాగా కలిపేసుకోండి. ముందుగా వేసామనుకోండి సాంబార్ పౌడరు అంతుండదు. ఇలా ఉడికిన తర్వాత వేసుకోవాలండి. బాండీ పెట్టుకొని కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇట్లా అంతా పోపు అది వేసేసుకున్న తరువాత కట్టేసుకొని స్టవ్వు అప్పుడు కొంచెం సాంబార్ పౌడర్ ఏసుకోవాలి. ఒక స్పూను. అలా వేసుకుంటే గనక సాంబారు పౌడర్ భలే వాసనొస్తదండి సాంబార్ అనేది. చాలా బావుంటుంది. ఇలాగా ఈ 3 టిప్పులు పాటించి సాంబార్ చేసుకున్నట్లయితే సూపర్ ఎక్సలెంట్‌లా ఉంటుందండి. నేను స్టవ్ కట్టేసానండి ఈ పౌడర్ ఏసేసరికి. మాడిపోతుంది లేదంటే.
అప్పుడు మనం ఆ సాంబార్‌ని దీంట్లో వేసేసుకుందాం ములక్కాయ సాంబార్‌ని. అంతేనండి. రెడీ అయిపోయింది. వేడి వేడి సాంబార్, ములక్కాయ సాంబారు మన అన్నంలోకైతే రెడీ అయిపోయిందండి. చిక్కగా కావాల్సిన వాళ్ళు చిక్కగా పెట్టుకోండి. ఇలా కావాల్సిన వాళ్ళు ఇలా పెట్టుకోండి. అంతే అండి. సూపర్, సూపర్ యామీ యామీ సాంబారయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.